ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ విక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట విక్షిస్తున్నట్లు, దాంతోపాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని, ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా. దాంతోపాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాలుగా కొన్ని దఫాలుగా పోరాటాల ద్వారా, కేసుల ద్వారా, జైళ్ల ద్వారా ఈ రోజుకి కూడా జైలు చుట్టూ తిరుగుతూ అనంతపురం జిల్లాకు సాధించుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో నేటికి విద్యార్థుల సమస్యలు తలెక్కుతున్నాయి. మరి ఇప్పటికే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, డీన్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు మరి తెలియజేసినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల సమస్యలు తీర్చడంలో మరి పూర్తిగా వైఫల్యం చెందారు. మరి విద్యార్థుల పైన చిన్నచూపు చూస్తున్నారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి యూనివర్సిటీలో విద్యార్థులు ఇప్పటికే పలుమార్లుగా మాకు పెడుతున్నటువంటి అన్నం సరిగా లేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు, అమ్మాయిలకు సరిగైనటువంటి భద్రత లేదన్నటువంటి కారణంతో ఇప్పటికే అధికారులకు తెలియజేసినా ఏమాత్రం కూడా స్పందించకపోవడంతో మరి నిన్నటి రోజున రాత్రి మరి 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే. తక్షణమే అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ కనీసం ఉన్నటువంటి విద్యార్థులు స్నానాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ వాష్రూమ్స్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్కర్లు వీళ్ళు మరి తొంగి చూస్తూ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి విద్యార్థులు ప్రధానంగా మరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అగాంతంగా ఈ విద్యా సంస్థలకు సంబంధించి మరి ట్యూషన్ ఫీజులు కావచ్చు, మెస్ ఫీజులు కావచ్చు విపరీతంగా మరి పెంచడం జరిగింది. తక్షణమే ఆ ట్యూషన్ ఫీజులు, మెస్ ఫీజులు కూడా తగ్గించాలా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భద్రత, సరైనటువంటి కట్టదిద్దమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి కేవలం మాట్లాడారు కానీ మరి విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వీసీ గారు కావచ్చు, డీన్ గారు కావచ్చు స్పందించాలా. మరి నిన్నటి రోజున ఆందోళన కార్యక్రమం పట్టినటువంటి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీరు తక్షణమే ఉన్నటువంటి లేచిపోండి, లేదంటే మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని చెప్పి స్వయాన విద్యార్థి సంఘాల ముందు తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ మరి వారి తీరు మారాలా. వాళ్ళ విద్యార్థులకు సమస్యలు వస్తే మరి పోరాటాల ద్వారా వాళ్ళు సాధించుకుంటారు. మరి గత 3-4 నెలల నుంచి మీ దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కరించారు కాబట్టి నిన్నటి రోజున రాత్రి ఆందోళన బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల పైన తమ వైఖరి మారాలా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత కూడా ఏఎస్ఎఫ్ అండగా ఉంటుంది. ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని మీ సమస్యలు పరిష్కరించేంత కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ రావడానికి మరి విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ గా
కొన్ని దశాబ్దాల పాటు ఆందోళన బాట చేపట్టడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీకు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసి మరి కేసులు పెట్టించుకొని ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు. దాన్ని అంత పెద్ద ఎత్తున సాధించినటువంటి విజయాన్ని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి నిధులు కేటాయించడంలో కానీ, అక్కడ వసతులు కల్పించడంలో కానీ, విద్యార్థులు భద్రత కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించాలా. నిన్నటి రోజున విద్యార్థులు ఏం తెలియజేస్తామంటే ఇప్పటికే మేము అనేక దఫాలుగా మరి పోలీసు వారికి కూడా ఇప్పటికే 2-3 సార్లు సిట్టింగ్ వేసి కూర్చోబెట్టి కూడా మాట్లాడేది, ఆయన కూడా మా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్పీకర్ గారు స్పందించి మరి తక్షణమే విద్యారంగం అక్కడ ఉన్నటువంటి భద్రత కట్టదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి అమ్మాయిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా జిల్లా పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్ గారు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.